अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदर्हस्य जातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वंदे वैष्णवभूषणं तमनकं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्चिष्यं मुरैवर्लुगुरुं भजे। श्रीशैलेशैत्यादिप्रणतोऽस्मि नित्यं श्रीपराशरभट्टार्यः श्रीरङ्गेशपुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे। नमः श्रीरङ्गनायक्यै यद्भ्रूविभ्रमवेदतः ईशेषितव्यवैषम्यनिम्नोन्नतमिदं जगत् श्रीस्तनाभनरं तेजः श्रीरङ्गे स्वयमाश्रये चिन्तामणिमिवोद्भान्तम् उत्सुङ्गे अनन्तभोगिनः। భాగవతత్వములందరికీ దాసోహలు సమర్పిస్తూ పరాశర భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్రీగుణరత్న కోశాన్ని సేవించేటట్టు అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా 3 శ్లోకాలని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేశాం. శ్రియై సమస్త చిదచిత్ విధాన వ్యసనం హరే అంగీకారి విరాలోకై సార్థయంతే కృతోంజలి ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యదలమంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. అనుకలతనుకాండాలింగనారంభ ప్రతిదిశభుజశాఖా శ్రీసకానౌకహర్దిః స్తననయన గురుచ్చస్ఫార పుష్పద్విరేవా రచయితుమై లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్. లక్ష్మీదేవి అని కల్పవల్లిలాగా ఉండేటటువంటి ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షములు మన మీద మన మీద ప్రసరించాలి అని 3వ శ్లోకంలో చక్కగా పరాశర భట్టర్ వారు మనందరినీ కూడా ఆ తల్లి యొక్క కటాక్షాలకి పాత్రల్ని చేశారు 3వ శ్లోకంలో. ఇక 4వ శ్లోకంలో ఇంకా కూడా ఆ తల్లి యొక్క కటాక్షములనే ప్రార్థిస్తున్నారు. ఈ శ్లోకంలో కూడా మొదటి 3 శ్లోకాలు 2, 3, 4 శ్లోకాలు, ఈ 3 శ్లోకాలు కూడా మంగళాచరణ శ్లోకాలుగానే పెద్దలందరూ కూడా భావిస్తారు. ఈ 3 శ్లోకాలలో కూడా లక్ష్మీదేవి శ్రీ రంగరాజ మహిషి అయినటువంటి శ్రీదేవి యొక్క కటాక్షములను ప్రార్థిస్తున్నారు. 2వ శ్లోకంలో శ్రీరంగనాయకిని ఆశ్రయింపచేశారు. 3వ శ్లోకంలో ఆవిడ యొక్క కటాక్షములు మా మీద ప్రసరించాలి అని ప్రార్థించారు. ఇక 4వ శ్లోకంలో ఆవిడ యొక్క కటాక్షములు మమ్మల్ని ముంచెత్తాలి అని కోరుకుంటున్నారు. ఈ శ్లోకంలో 4వ శ్లోకంలో ఆ తల్లి యొక్క వైభవాన్ని తెలియచేస్తూ పరమాత్మ సృష్టి చేస్తూ ఉంటే ఆ తల్లి ఎలా పరమాత్మకి సహకరిస్తుంది అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ పరమాత్మ పరతత్వాన్ని నిరూపించేటటువంటి ఆవిడ స్వరూప నిరూపిక, పరమాత్మకి స్వరూప నిరూపిక అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ పరమాత్మకి అనుభవాన్ని అందించేటటువంటి వైభవాన్ని, ఆవిడ పరమాత్మకి అనుభవాన్ని అందించేటటువంటి వైభవాన్ని అంతటినీ కూడా తెలియచేస్తున్నారు ఈ శ్లోకంలో. ఈ శ్లోకాన్ని సేవించి దాని అర్థాన్ని కూడా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. గోష్ఠిలో కరుణ గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను. తల్లి యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచరరచనా తారతమ్యే మురారేః వేదాంతాః తత్వచింతాం మురసి యత్పాదచిహ్నైస్తరంతి. భోగో
భోగోపోద్ఘాత కేళీచులకిత భగవద్వైశ్యరూప్యానుభావా. సానశ్రీః అశ్రుణీతా అమృతలహరీ ధీలంగనీయైరపాంగైః. దాసవంతలు. యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచరరచనా తారతమ్యే మురారేః. వేదాంతాః తత్వచింతాం మురవిదురసి యత్పాదచిహ్నైస్తరంతి. భోగోపోద్ఘాత కేళీచులకిత భగవద్వైశ్యరూప్యానుభావా. సానశ్రీతృణీతామమృతలహరీ ధీలంగనీయైరపాంగైః. అద్భుతంగా ఆ తల్లి యొక్క అమృతలహరీ ధీలంగనీయైరపాంగైః, ఆ తల్లి యొక్క కటాక్షములను మమ్మల్ని ముంచెత్తాలి అని కోరుకుంటున్నారు. ఎలాంటి కటాక్షములు? అమృతలహరీ ధీలంగనీయైరపాంగైః, అమృత తరంగాలను మించేటటువంటి గొప్ప కటాక్షములు కలిగినటువంటి ఆవిడ కటాక్షాలను ఒకసారి మనం అనుభవిస్తే మన మనసు, మన బుద్ధి మళ్ళీ అమృతం వైపు కూడా చూడకుండా ఉంటుందండి. అమృతం ఏ పాటిది? అమ్మ యొక్క కటాక్షముల ముందు అమ్మ యొక్క కటాక్షములు అమృతలహరి కన్నా కూడా గొప్పవి అనేటటువంటి బుద్ధిని కలిగించేటటువంటి కటాక్షములు. ఒక్కసారి ఎవరైనా తల్లి శ్రీరంగనాయకి యొక్క కటాక్ష పాత్రులైతే వారికి అమృత తరంగాలు తృణప్రాయంగా మార్చేటటువంటి అద్భుతమైనటువంటి ఆ కటాక్షాలు మా మీద ప్రసరింపచేయుగాక, మమ్మల్ని ముంచెత్తుగాక అనేటటువంటి భావనతోటి ఈ శ్లోకంలో ప్రార్థిస్తున్నారు. ఎలాంటి శ్రీరంగనాయకి? యద్భ్రూభంగా, ఏ శ్రీదేవి యొక్క కనుబొమ్మల కదలికలు మురారే భగవంతుడు స్థిరచర రచనా తారతమ్యే, స్థావరములు చరములు జంగమములు సృష్టించడంలో హెచ్చు తగ్గులు తారతమ్యములు దేనివల్ల కలుగుతున్నాయి అంటే ఆ తల్లి యొక్క కన్నుబొమ్మల కదలికల చేత భగవంతుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవులందరిలో కూడా తారతమ్యాలతోటి ఈ సృష్టినంతటిని కూడా చేస్తున్నాడు. యద్భ్రూభంగా మురారి స్థిరచర రచనా తారతమ్యే ప్రమాణం. భగవంతుడు సృష్టిని చేస్తున్నాడండి. సృష్టిలో కూడా అందరు జీవులు కూడా ఒకే విధంగా ఉండడం లేదు. ఒకరు గొప్పవారిగా ఉంటున్నారు, ఒకరు నీచమైనటువంటి జన్మను కూడా పొందుతున్నారు. కొంతమంది స్థావరములుగా జన్మను పొందుతున్నారు. ఆ స్థావరములో కూడా తారతమ్యాలు ఉంటున్నాయి. కదిలేటటువంటి వాటిగా కొంతమంది జన్మను పొందుతున్నారు. ఆ జన్మలో కూడా వాటిలో కూడా ఎన్నో తారతమ్యాలు కనిపిస్తున్నాయి. వీటన్నిటికీ కూడా కారణం ప్రమాణం ఏమిటండి అంటే అదిగో ఆ శ్రీదేవి యొక్క కనుబొమ్మల యొక్క కదలికే. భ్రూభంగా, ఆ భ్రూలతలను ఆవిడ కదిలిస్తూ ఉంటే వాటిని అనుసరించి పరమాత్మ సృష్టి చేస్తున్నాడు. ఆవిడ కనుబొమ్మల విప్పార్చి చూస్తూ ఉంటే ఆ క్షణంలో సృష్టించేటటువంటి జీవుడు గొప్ప వైభవాన్ని, భాగ్యాన్ని పొందుతున్నాడు. ఆవిడ కనుబొమ్మలను ముడుచుకొని ఉంటే ఆ క్షణంలో ఆవిడ తిరుముఖ మండలాన్ని చూసి సృష్టి చేసేటటువంటి శ్రీహరి చేత సృష్టింపబడేటటువంటి జీవులు అధోగతి పాలవుతున్నారు, నీచ జన్మలను పొందుతున్నారు. అలా సృష్టిలో హెచ్చు తక్కులన్నీ కూడా ఎవరి వల్ల కారణమవుతున్నాయి అంటే శ్రీదేవి యొక్క కనుబొమ్మల యొక్క కదలికల వల్ల. భ్రూభంగాహ తారతమ్యం, ఆవిడ యొక్క భ్రూలతలను కదలిక వల్ల ఈ సృష్టిలో తారతమ్యములు ఏర్పడుతున్నాయి అని మొదటిగా ఆవిడకు ఉండేటటువంటి వైభవాన్ని చెప్పారు. అంటే పరమాత్మని వశపరుచుకొని తన భ్రూలతలకు అనుగుణంగా సృష్టి చేయిస్తుంది తల్లి అనేటటువంటి విషయాన్ని అందంగా చెప్పారు మొదటి పాదంలో. రెండవ పాదంలో వేదాంతములు అంటే ఉపనిషత్తులన్నీ కూడా
ఎప్పుడూ కూడా తత్వచింతన చేస్తూ ఉంటాయండి. ఏమని? ఎవరు పరాత్పరుడు, ఎవరు పరాత్పరుడు అని తత్వచింతన చేస్తూ ఉంటాయి. ఆ తత్వచింతన ఎలా ఉంది అంటే ఒక పెద్ద సముద్రంలా ఉంది. ఉపనిషత్తులన్నీ కూడా తల కొట్టుకుంటూ, తల బాదుకుంటూ ఎవరు పరాత్పరుడు అని వెతుకుతూ వాదనలు చేస్తూ, తత్వచింతన చేస్తూ ఆ తత్వచింతన దాటలేకపోతున్నాయి. ఆ వెతకటం అనేటటువంటి సముద్రాన్ని దాటలేకపోతున్నాయి. కానీ ఒకరి వల్ల మాత్రం అది సులభంగా వాటిని తత్వచింత తరంతి, ఆ పరతత్వ విషయంలో ఉండేటటువంటి విచారణను దాటుతున్నాయి. ఎలా దాటుతున్నాయి? మురభిదురసి యత్పాద చిహ్నైస్తరంతి. ఎవరి యొక్క వక్షస్థలంలో తల్లి యొక్క పాదపద్మముల యొక్క గుర్తులు కనిపిస్తున్నాయో అతనే పరాత్పరుడు. మురారి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలాన్ని చూసి ఇక్కడ లక్ష్మీదేవి యొక్క పాద చిహ్నములు కనపడుతున్నాయి, ఈయనే పరాత్పరుడు అనేటటువంటి ఆ తత్వచింతనాన్ని వేదాంతములు, ఉపనిషత్తులు దాటగలుగుతున్నాయి. లేకపోతే అవి తల్లి యొక్క పాద చిహ్నములు పరమాత్మ యొక్క వక్షస్థలంలో కనిపించకపోయి ఉంటే ఆ వేదాంతములు ఇప్పటి వరకు కూడా పరాత్పరుడెవరు అని తత్వచింతన చేస్తూనే ఉండేవి. వాటికి ఒక గమ్యం అనేటటువంటిది దొరకకుండా ఉండేటటువంటిది స్థితి కలిగి ఉండేది. అలా కాకుండా శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలంలో, మురారి యొక్క వక్షస్థలంలో ఆ పాదచిహ్నములను వేదాంతమును చూసి ఈయనే పరాత్పరుడు, శ్రీమన్నారాయణుడే పరాత్పరుడు అనేటటువంటి విషయాన్ని నిర్ధారించుకొని తాము చేసేటటువంటి ఆ తత్వ విచారణకి ఒక సమాపన చేస్తున్నాయి, దాన్ని ముగిస్తున్నాయి, తరంతి దాటుతున్నాయి, నిశ్చయించుకుంటున్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే పరమాత్మ యొక్క పరతత్వ స్వరూపాన్ని నిరూపించేటటువంటి ఆవిడ శ్రీరంగనాయకి. లక్ష్మీదేవి యొక్క పాద చిహ్నములు ఆయనని పరాత్పరుడుగా నిరూపిస్తున్నాయి అని చెప్తున్నారు. భోగోపోద్ఘాత కేళీచులకిత భగవద్వైశ్య రూప్యానుభావ. ఇక ఆవిడ పరమాత్మకి ఇచ్చేటటువంటి భోగము యొక్క వైభవాన్ని చెప్తున్నారు. పరమాత్మ ఆవిడని అనుభవించాలనేటటువంటి ఉపోద్ఘాత కేళి, ఆవిడ్ని అనుభవించడం, ఆవిడ అందించేటటువంటి ఆవిడ యొక్క రూపాన్ని, ఆవిడ యొక్క గుణములను, ఆవిడ యొక్క చేష్టితములను అనుభవించాలని ప్రారంభిస్తున్నటువంటి పరమాత్మ ఏమవుతున్నాడు? చులకిత. ఎంత అనుభవించినా కూడా అది పరమాత్మకి ఆ అనుభవం అనేటటువంటిది తీరడం లేదండి. ఎలా అనుభవిస్తున్నాడు పరమాత్మ అంటే భగవద్ వైశ్వరూప్యానుభావ. భగవంతుడు తన మామూలుగా అనుభవించడం లేదండి, తన విశ్వరూపాన్ని ధరించి, గొప్ప రూపాన్ని ధరించి తల్లి యొక్క రూపాన్ని, తల్లి యొక్క సౌందర్యాన్ని, తల్లి యొక్క గుణములను, తల్లి యొక్క వైభవాన్ని అనుభవించాలని ప్రారంభిస్తూ ఉంటే ఆ విశ్వరూపం కూడా భగవంతుడికి చాలడం లేదు. ఆ విశ్వరూపం కూడా ఒక పుడిసిట పట్టినట్టుగా, అంటే అది కూడా చాలా తక్కువైపోతుంది. గొప్ప వైభవం కలిగినటువంటి ఆ తల్లి యొక్క వైభవాన్ని అనుభవించాలని తాను విశ్వరూపాన్ని ధరించిన అది కూడా సరిపోవట్లేదు పరమాత్మకి. అంత గొప్ప వైభవం కలిగినటువంటి ఆవిడ, అంత గొప్ప విలక్షణమైనటువంటి భోగాన్ని అందించేటటువంటి ఆవిడ అలాంటి శ్రీహి లక్ష్మీదేవిని, లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి రంగనాయకిని ఆ రంగనాయకి యొక్క అమృతలహరి దీలంగనీయైహి, అమృత కెరటములు అనేటటువంటి భావనతో తెలుసుకోదగినటువంటివి. ఆ కటాక్షములు ఎప్పుడైతే మన మీద పడతాయో అబ్బో ఇవి ఎంత మధురంగా ఉన్నాయి, అమృతం వంటి కెరటముల్లా ఉన్నాయి లక్ష్మీదేవి యొక్క కటాక్షములు అని బుద్ధికి ఆ కటాక్షముల యొక్క వైభవం తెలుస్తుంది. బుద్ధితో మనం తెలుసుకుంటూ ఉంటాం. అలా తెలుసుకున్న తర్వాత అమృతంతో పోల్చడం ఏమిటండి? ఇవి అమృతం కన్నా కూడా, అమృత లహరీల కన్నా కూడా గొప్పవి ఈ కటాక్షములు అనేటటువంటి, వాటిని అధిగమించేటటువంటి వైభవం కలిగినటువంటి కటాక్షములు అని మన బుద్ధికి తెలుస్తుంది. అలాంటి బుద్ధితో తెలుసుకునేటటువంటి అపాంగై కటాక్షములతోటి
నహ అశ్రుణీతాం, మనందరినీ కూడా కప్పివేయాలి, మనందరినీ కూడా ముంచెత్తాలి ఆ కటాక్షములు అని అందంగా ఈ శ్లోకంలో ఆ తల్లి యొక్క వైభవాన్ని 3 పాదాలలో తెలియచేస్తూ, అలాంటి గొప్ప వైభవం కలిగినటువంటి శ్రీ లక్ష్మీదేవి, లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి శ్రీరంగనాయకి యొక్క అమృత లహరులను మించినటువంటి ఆ అపాంగై, ఆ కటాక్షములతోటి మనందరినీ కూడా ముంచెత్తాలి, ఆ కటాక్షములు మన మీద ప్రసరింపచేసి మనమందరం కూడా ఆ కటాక్షములలో మునిగి తేరాలి, అలా మమ్మల్ని శ్రీరంగనాయకి కటాక్షించాలి అని ఈ శ్లోకంలో భట్టర్ వారు మన తరపున ప్రార్థిస్తున్నారు. మొదటిగా ఏం చెప్తున్నారు? మురారే స్థిర చర రచన తారతమ్యే యద్రూభంగా ప్రమాణం. పరమాత్మ సృష్టి చేస్తున్నటువంటి సృష్టిలో ఉన్నటువంటి తారతమ్యములన్నిటికీ కూడా ఆ తల్లి యొక్క భ్రూలతల యొక్క కదలికలే కారణము అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తున్నారు. స్థిరములు, చరములు, స్థిరంగా ఉండేటటువంటి పరమాత్మ సృష్టిలో స్థిరంగా ఉండేటటువంటి పదార్థములు కొన్ని ఉంటాయి. అలాగే చరించే కదలికలు కలిగినటువంటి పదార్థములు కొన్ని ఉంటాయి. స్థావర పదార్థములు, స్థిరంగా ఉండేటటువంటి పదార్థములలో కూడా నీచ ఉచ్చ భావములు ఉంటాయి. అంటే అందులో కూడా స్థావరములుగా ఉన్నటువంటి వాటిల్లో కూడా ఉత్తమమైనటువంటివి కొన్ని ఉంటున్నాయి, నీచమైనటువంటివిగా కొన్ని ఉంటున్నాయి. కొన్ని వృక్షాలను చూస్తే జిల్లేడు వృక్షము, వేప వృక్షము ఇలాంటివన్నీ కూడా క్షుద్రమైనటువంటి వృక్షాలుగా చెప్పబడుతున్నాయి లోకంలో. కొన్ని వృక్షాలు పొగడపువ్వు చెట్టు, పారిజాత వృక్షము, తీయని మామిడి వృక్షము, ఇలాంటి చందన వృక్షము ఇలాంటివన్నీ కూడా ఉత్తమమైనటువంటి వృక్షాలుగా పరిగణింపబడుతున్నాయి. అలాగే కదిలేటటువంటి వస్తుజాతములన్నిటిలో కూడా అంటే చైతన్యం కలిగినటువంటి వాటిల్లో కూడా దేవ మనుష్య తిర్యక్ రూపాలలో భేదాలు కనిపిస్తున్నాయి. కొంతమంది దేవతలుగా జన్మను పొందుతున్నారు, కొంతమంది మానవ జన్మను పొందుతున్నారు, కొంతమంది తిరుగాడేటటువంటి జంతువుల యొక్క జన్మను పొందుతున్నారు. వీటిలో ఉండేటటువంటి తారతమ్యం మళ్ళీ ఆ దేవతలలో కూడా మామూలు వైభవం ఉన్నటువంటి దేవతలు కొంతమంది, దిక్పాలకులు కొంతమంది, వారిని శాసించేటటువంటి ఇంద్రుడు ఒకడు, ఆ పైన ఉండేటటువంటి చతుర్ముఖ బ్రహ్మ ఒకడు. ఇలా ఆ దేవతా జన్మలలో కూడా తారతమ్యం ఉంటుందండి. మనుషులలో కూడా వారి గుణాలను బట్టి, వారి ఏ వర్ణంలో పుట్టారో ఆ వర్ణాన్ని బట్టి, వారికి ఉండేటటువంటి ఐశ్వర్యాన్ని బట్టి లోకంలో ఆదరణం అనేటటువంటిది లభిస్తోంది, వారికి గొప్ప వైభవం అనేటటువంటిది లభిస్తోంది. అలా మనుషులలో కూడా తారతమ్యాలు కలిగి ఉంటున్నారు. ఇక జంగమాలలో, తిర్యక్కులలో కూడా కొన్ని భేదాలు కనిపిస్తున్నాయి. కొన్ని ఉత్తమమైనటువంటి వాటిగా, కొన్ని నీచమైనటువంటి వాటిగా జన్మలు పొందుతున్నారు. దీనికంతటికీ కూడా కారణం ఏమిటి అంటే శ్రీరంగనాయకి యొక్క భ్రూభంగ విన్యాస భేదములే. పరమాత్మ సృష్టించేటప్పుడు ఆవిడ యొక్క ఇంగితాలకి పరాధీనుడై, ఆవిడ యొక్క కనుల యొక్క కదలికలకి పరాధీనుడై సృష్టినంతటినీ కూడా చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే పరమాత్మ సృష్టిస్తున్నాడో శ్రీరంగనాయకి యొక్క కనుబొమ్మలు వికసించాయి అనుకోండి, అప్పుడు ఆ జీవుడు గొప్ప జన్మను పొందుతున్నాడు. గొప్ప రాజుగానో, చక్రవర్తిగానో, లేకపోతే దేవతా జన్మనో, లేకపోతే దిక్పాలకుడుగానో, లేకపోతే ఇంద్రుడిగానో, చతుర్ముఖ బ్రహ్మగానో ఆ జీవుడు ఒక జన్మను సంతరించుకుంటున్నాడు. ఎప్పుడైతే పరమాత్మ సృష్టిస్తున్నాడో అప్పుడు కనుక ఆ రంగనాయకి యొక్క భ్రూలతలు ముడుచుకొని ఉంటే అతను నీచమైనటువంటి జన్మను పొందుతున్నాడు. మానవ జన్మను, ఆ మనుష్య జన్మలో కూడా ఎటువంటి సుఖాన్ని అనుభవించేటటువంటి జన్మము కాకుండా కేవలం దుఃఖానుభవం చేసే పాపము ఎక్కువగా చేసుకున్నందువల్ల దుఃఖాన్ని అనుభవించేటటువంటి ఒక జన్మను పొందుతున్నాడే తప్ప గొప్ప జన్మను పొందడం లేదు. దీనంతటికీ కూడా కారణం ఆవిడ భ్రూలతల యొక్క విన్యాసమే అని అందంగా పరాశర భట్టర్ వారు చెప్తున్నారు. ఈ విషయాన్ని కురత్తాళ్వాన్ శ్రీస్తవంలో కూడా చెప్తారు. యస్యా వీక్షముఖం తదింగిత పరాధీనో విదత్తేఖిలం. పరమాత్మ అన్నిటినీ కూడా ఎలా సృష్టిస్తున్నాడు అంటే లక్ష్మీదేవి యొక్క ముఖాన్ని, తిరుముఖ మండలాన్ని గమనించి ఆవిడ ఇంగితాలకు పరాధీనుడై సమస్త సృష్టిని కూడా పరమాత్మ చేస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని అక్కడ
కూరత్తాళ్వాన్ కూడా శ్రీస్తవంలో చెప్తారు. అంతేకాకుండా పరాశర భట్టర్ వారే శ్రీరంగరాజస్తవంలో నమ శ్రీరంగనాయక్యై యద్భ్రూ విభ్రమ వేదతః ఈశేషితవ్య వైషమ్య నిమ్నోన్నతమిదం జగత్. జగత్తులో కొంతమంది శాసించేటటువంటి వారిగా ఉన్నారు, కొంతమంది శాసింపబడేటటువంటి వారిగా ఉన్నారు, కొంతమంది గొప్ప ఐశ్వర్యానికి పాత్రులవుతున్నారు, కొంతమంది ఐశ్వర్యానికి పాత్రులు అవ్వకుండా ఉంటున్నారు. ఈ నిమ్నోన్నత ఈ హెచ్చుతగ్గులు, ఈ జగత్తులో ఉన్నటువంటి హెచ్చుతగ్గులన్నిటికీ కూడా కారణం ఏమిటి అంటే రంగనాయకి యొక్క యద్భ్రూ విభ్రమ భేదత, ఆవిడ యొక్క భ్రూలతల యొక్క కదలికలలో ఉన్నటువంటి భేదమే, ఆ తారతమ్యమే ఆ సృష్టిలో ఉండేటటువంటి తారతమ్యానికి కారణమవుతోంది అనేటటువంటి విషయాన్ని పరాశర భట్టర్ వారే ఈ శ్రీరంగరాజస్తవం అనేటటువంటి విషయాల్లో చెప్తున్నారు. ఎలా ఉందట, చమత్కారంగా చెప్తారు. పరమాత్మకి భ్రూభంగా ప్రమాణం అనేటటువంటి పదం ప్రయోగం ఎలా ఉంది అంటే శాస్త్రము చతుర్ముఖ బ్రహ్మ గురించి చెప్తూ వేదా ప్రమాణం అని చెప్తుంది. అంటే వేద ప్రమాణాన్ని అనుసరించే చతుర్ముఖ బ్రహ్మ సద్వారక సృష్టినంతటిని కూడా చేస్తూ ఉంటాడు. అంటే పరమాత్మ తన లోపల ఉండి చతుర్ముఖ బ్రహ్మ ద్వారా సృజింపచేసేటటువంటి సృష్టి, ఆ లోకంలో సృష్టి అంతా కూడా వేదాలను పుచ్చుకొని వేదాన్ని ప్రమాణంగా పట్టుకొని చతుర్ముఖ బ్రహ్మ చేస్తూ ఉంటాడండి. ఆయనకి వేదాహ ప్రమాణం అని ఎలా అయితే చతుర్ముఖ బ్రహ్మ సృష్టికి వేదాలు ప్రమాణం అవుతున్నాయో, పరమాత్మ సృష్టికి ఏమి ప్రమాణం అవుతున్నాయి అంటే భ్రూభంగా ప్రమాణం. శ్రీరంగనాయకి యొక్క భ్రూలతల యొక్క కదలికే ప్రమాణమవుతోంది అని రసోక్తిగా చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఒకానొక సందర్భంలో ఆ వేదాలను కోల్పోయినటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మ, అయ్యో వేదాలను కోల్పోయాను స్వామి, అంధుణ్ణైపోయాను, రిక్తహస్తుణ్ణైపోయాను, ఇప్పుడు నాకేమీ తోచడం లేదు అని సృష్టి ఎలా అయితే వేదాలు కోల్పోయినటువంటి బ్రహ్మ సృష్టి చేయలేకపోయాడో, వేదాలు కోల్పోయానని ఎలా అయితే దుఃఖించాడో, చమత్కారంగా పరమాత్మ విషయంలో కూడా ఆ రంగనాయకి యొక్క భ్రూలతల యొక్క విన్యాసం లేకపోతే ఆయన కూడా ఇలాగే అయిపోయి ఉండేవాడేమో అండి, ఆయన కూడా సృష్టిని చేయలేక ఉండేవాడేమో అని చమత్కారంగా చెప్తూ ఉంటారు. అలా పరమాత్మకి జ్ఞానశక్త్యాదులు పరిపూర్ణంగా ఉన్నా పరమాత్మ తానొక్కడే జీవుని యొక్క పాపాలు పుణ్యాలను లెక్కకట్టి వారి కర్మానుగుణంగా జన్మలను ప్రసాదించేటటువంటి వైభవం కలిగి ఉన్నప్పటికీ కూడా ఎందుకు పరమాత్మ ఈవిడ తిరుముఖ మండలంలో చూస్తూ ఆవిడ యొక్క భూలతల కదలికలను బట్టి సృష్టినంతటినీ కూడా చేస్తున్నాడు అంటే పరమాత్మ రసికుడు కాబట్టి అని చక్కగా ఒక సమాధానం చెప్తారు. తనంతట తానే ఈ సృష్టినంతటినీ కూడా చేస్తే ఆయనకి ఏం ఆనందం కలుగుతుందండి. ఆ పైపెచ్చు శ్రీదేవి యొక్క తిరుముఖ మండలాన్ని చూసేటటువంటి ఒక అవకాశాన్ని కోల్పోతాడు. ఇప్పుడు ఆవిడ యొక్క తిరుముఖ మండలాన్ని చూస్తూ సృష్టి చేస్తున్నాడు కాబట్టి ఎప్పుడు నిరంతరము కూడా లక్ష్మీదేవి యొక్క తిరుముఖాన్ని చూస్తూ అందులో ఉండేటటువంటి వైభవాన్నంతటినీ తాను అనుభవిస్తూ ఈ సృష్టినంతటినీ కూడా ఆనందంగా చేస్తున్నాడు. అలా శ్రీదేవిని ఈ సృష్టిలో సృష్టి చేసేటప్పుడు ఆవిడ తిరుముఖ మండలం చూడకపోతే ఆయనకి ఆనందం కలగదండి అనేటటువంటి విషయాన్ని అందంగా చమత్కారంగా చెప్తున్నారు. పరమాత్మ చేయగలడు, పరమాత్మే సృష్టిని చేస్తున్నాడు. పరమాత్మ జీవుల యొక్క కర్మానుగుణంగా తానే వారికి రావలసినటువంటి శరీరాలన్నిటినీ కూడా పరమాత్మే ఇవ్వగలడు. అయినప్పటికీ కూడా శ్రీదేవి యొక్క ఇంగితాలకి పరాధీనుడై ఆవిడ భూలతల యొక్క కదలికలకు పరాధీనుడై సృష్టి చేయడానికిలో ఉన్నటువంటి కారణం ఏమిటి అంటే ఆయనకి ఆవిడ మీద ఉన్నటువంటి ఆ ఆప్యాయత అనురాగము ఆవిడ్ని కూడా ఈ సృష్టి అనేటటువంటి లీలలో భాగం చేసి ఆవిడతోటి ఆ పరమాత్మ ఆనందాన్ని అనుభవించడం కోసమే క్రీడేయం కలు నాణ్యధాస్య రసదా స్యాత్ అని కూరత్తాళ్వాన్ శ్రీస్తవంలో మనకు అనుగ్రహిస్తారు. పరమాత్మ చేసేటటువంటి ప్రతి వ్యాపారంలో కూడా
శ్రీదేవి ఉంటుందండి, ఆయన పక్కన శ్రీదేవి ఉంటుంది. ఇద్దరూ కలిసి ఆ క్రీడనంతటినీ కూడా లీలనంతటినీ కూడా చేస్తూ ఉంటారు. అప్పుడు వారిద్దరికీ కలిగేటటువంటి ఆనందం ఒకే విధంగా ఉంటుంది. క్రీడేయం కలు నాణ్యధాస్య రసదాస్య ఏకరసానుభవం, ఐక్యరసాన్ని వారిద్దరూ కూడా అనుభవిస్తూ ఉంటారు. అలా వారు చేసేటటువంటి లీలలన్నిటిలో కూడా ఐక్యరసాన్ని అనుభవిస్తూ ఉంటారు అని కూరత్తాళ్వాన్ మనకు అనుగ్రహించినట్టుగా పరమాత్మే చేస్తాడు సృష్టి. పరమాత్మే ఆ జీవుల యొక్క తారతమ్యాలను కర్మానుగుణంగా శరీరాలను ప్రసాదిస్తాడు. కానీ ఇక్కడ శ్రీదేవి యొక్క భ్రూలతలను చూస్తూ ఆ పనిని చేస్తున్నాడు అనే విషయాన్ని మనకి అందంగా భట్టర్ వారు అనుగ్రహిస్తున్నారు. అదేమిటండి, ఒకరినేమో చక్రవర్తిగా సృజింపచేస్తుందా తల్లి, ఇంకొకరినేమో ఎటువంటి ఐశ్వర్యం లేనటువంటి వాడిగా సృజింపచేస్తుందా? ఇంత తారతమ్యం ఎందుకు, ఇంత పక్షపాతం తల్లికి ఎందుకు అని అనుకుంటారేమో. ఆ తల్లికి ఎటువంటి పక్షపాతం ఉండదు. జీవుని యొక్క కర్మానుగుణంగానే ఆవిడ ఆ భ్రూలతల యొక్క కదలికలు ఉంటాయి. జీవుడు చక్కటి పుణ్యాలను చేసుకొని ఉంటే ఆ తల్లి యొక్క భ్రూలతలు వికసిస్తాయి. తదనుగుణంగా ఆ జీవుడికి మంచి జన్మ అనేటటువంటిది లభిస్తుంది. జీవుడు కనుక ఎక్కువ పాపం చేసుకొని ఉంటే ఆ తల్లి యొక్క భ్రూలతలు ముడుచుకుంటాయి. తదనుగుణంగా అతనికి నీచమైనటువంటి ఒక జన్మ లభిస్తోంది అని ఆ తల్లికి పక్షపాతం లేదండి. జీవుడి కర్మానుగుణంగానే ఆవిడ ఆ భ్రూలతలన్నిటినీ కూడా కదలాడిస్తోంది అనేటటువంటి విషయాన్ని అందంగా పరాశర భట్టర్ వారు చెప్తున్నారు. కానీ పరమాత్మ ఆవిడ తిరుముఖ మండలాన్ని చూసి ఆవిడ భ్రూలతలని అనుసరించి సృష్టి చేయడం ఏమిటండి? ఆయన సమర్థుడు కదా, ఆయనే చేయగలిగినటువంటి వాడు కదా, ఆయనే ఇనిషియేటివ్ ప్రేరణ తీసుకొని చెయ్యొచ్చు కదా. మళ్ళీ ఆవిడ భ్రూలతల కోసం వేచి ఉండి సృష్టి చేయడం దేనికండి అంటే, మొదటి శ్లోకంలో మనకి క్రిందటి శ్లోకంలో మనకి ఒక విషయాన్ని చెప్పారు. ఆయనని అనుభవిస్తూ, తల్లిని అనుభవిస్తూ అనుకలతను కాండాలింగ నారంభ సుంబతు ప్రతిదిశ భుజశాఖ శ్రీశక నౌకహర్తి. పరమాత్మ సృష్టిని ఆరంభించాలని పిరాటి వైపు, తిరుముఖ మండలం వైపు చూశాడట. ఏమైపోయాడు? స్తబ్దత కలిగినటువంటి ఒక వృక్షం అయిపోయాడు. అంటే ఆనంద అతిశయంతో నిశ్చేష్టుడైపోయి ఒక వృక్షంలాగా ఆ ఆనందాన్ని, స్తబ్దత పొంది ఆ ఆనందాన్ని అంతటినీ కూడా అనుభవిస్తున్నాడు. శ్రీదేవి యొక్క తిరుముఖ మండలంలో ఉన్నటువంటి సౌందర్యాన్ని, లావణ్యాన్ని, ఆవిడ గుణ వైభవాన్ని అంతటినీ కూడా చూస్తూ స్తబ్దతగా ఆనందానుభవం చేస్తూ నలుగు దిక్కులకి వ్యాపించినటువంటి చతుర్భుజములతోటి ఆవిడ్ని ఆ గుణాలను, రూప సౌందర్యాది, లావణ్యాది, సౌకుమార్యాది గుణాలన్నిటినీ కూడా అనుభవించడంలో మునిగి ఉన్నటువంటి స్వామికి శ్రీదేవి యొక్క కనుబొమ్మ కదలికలే ప్రేరణ ఇస్తున్నాయి. అంటే మళ్ళీ ఓ స్వామి సృష్టి చెయ్యాలి మీరు, అదిగోండి జీవులందరికీ కూడా మళ్ళీ మీరు చక్కటి శరీరాలను ప్రసాదించాలి అని ఆ తల్లి యొక్క కనుబొమ్మల యొక్క విలాసము మళ్ళీ పరమాత్మ, మళ్ళీ తాను నిశ్చేష్టుడైనటువంటి పరమాత్మని మళ్ళీ ఈ లోకంలోకి తీసుకొచ్చి మళ్ళీ తన కర్తవ్యాన్ని తనకి గుర్తు చేసి పరమాత్మ సృష్టించేటట్టుగా చేస్తున్నాయి. అంతేకాదు ఆవిడ కనుబొమ్మల యొక్క కదలికకి వశపడిపోయినటువంటి పరమాత్మ ఈ లోకాలన్నిటినీ కూడా సృష్టిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని అందంగా చెప్తున్నారు. అలా పరమాత్మ యొక్క సృష్టిలో తాను కూడా భాగమై సృష్టిస్తూ ఉంటే తన కనుబొమ్మల యొక్క కదలికలతోటి సృష్టిలోని తారతమ్యాలన్నిటినీ కూడా చేస్తోంది తల్లి. కదలిస్తూ పరమాత్మ చేత సృష్టి, పరమాత్మ ఆవిడ యొక్క కనుబొమ్మల యొక్క కదలికలతోటి పరమాత్మ సృష్టి చేస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని అందంగా తెలియజేస్తోంది. ఇక్కడ ప్రయోగించినటువంటి ప్రయోగంలో కూడా ఒక అందం ఉందండి. మురారిహి అంటున్నారు. మురారి అంటే పరమాత్మ, సృష్టించేటటువంటి పరమాత్మ ఆ మురారి ఆవిడ యొక్క భ్రూలతల యొక్క విన్యాసంతో సృష్టి చేస్తున్నాడు అని చెప్తున్నారు. అంటే మురారి అనేటటువంటి శబ్దానికి మురాసురుడు అనేటటువంటి తర్వాత పాదంలోనే వేదాంతాహ తత్వచింత మురభిదురసి యత్పాద చిన్నై స్తరంతి అని చెప్పినటువంటి విషయంలో అక్కడ మురారి అని చెప్పారు, ఇక్కడ మురారి అని చెప్తున్నారు. రెండిట్లో ఉన్నటువంటి తారతమ్యం ఏమిటంటే, శత్రు నిరసన చేసేటప్పుడు తల్లి ప్రేరేపించదండి. తల్లికి ఏ పాత్ర ఉండదు. ఒక శత్రువుని
ఒక రాక్షసుడిని సంహరిస్తున్నటువంటి సందర్భంలో తల్లి ఎప్పుడూ కూడా దానిని ప్రోత్సహించదు, ఎప్పుడూ రక్షించమనే ప్రోత్సహిస్తుంది తప్ప ఒకరిని శిక్షించమని ఒకరిని దండించమనేటటువంటి ప్రోత్సాహం తల్లి ఎప్పుడూ కూడా ఇవ్వదు అని ఇక్కడ సృష్టి చేసేటప్పుడు ఆవిడ భూలతలను విలాసంగా కదిలించి మురారి ద్వారా సృష్టి చేయిస్తుంది అని చెప్తున్నారు. అదే ఆ మురాసురుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించేటటువంటి సందర్భంలో ఆవిడ ఏ ప్రేరణ కూడా చేయదు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ అమ్మ యొక్క స్వరూపాన్ని తెలియజేస్తున్నారు. ఆవిడ ఎప్పుడూ కూడా రక్షించడంలోనే పరమాత్మకి తోడ్పడి ఉంటుంది తప్ప శిక్షించడంలోనూ సంహరించడంలోనూ ఆవిడ ఎప్పుడూ పరమాత్మకి చెయ్యి అందించదు అనేటటువంటి విషయాన్ని అందంగా తెలియజేస్తున్నారు. అలాంటి ఆ తల్లి యొక్క వైభవాన్ని మొదటి పాదంలో ఆవిడ యొక్క కనుబొమ్మల యొక్క కదలికతోటి పరమాత్మ ఈ సృష్టిని అంతటిని కూడా చేస్తున్నాడు అంటున్నారు. తర్వాత వేదాంతాః మురవిదురసి యత్పాద చిహ్నై తరంతి. ఎలా వేదాంతములన్నీ కూడా ఎవరు పరంధాముడు, పరాత్పరుడు ఎవరు అని నిశ్చయించుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించి చివరికి శ్రీమన్నారాయణుని యొక్క వక్షస్థలంలో లక్ష్మీపాదలాక్ష రసచిహ్నములు ఆవిడ ధరించినటువంటి ఆవిడ శ్రీపాద పద్మములకు ధరించినటువంటి లత్తుక పారాణి యొక్క గుర్తులు ఎవరి వక్షస్థలంలో కనిపిస్తున్నాయో అతనే పరాత్పరుడు అని నిశ్చయించుకున్నాయి. శ్రీమన్నారాయణుడి యొక్క వక్షస్థలాన్ని చూసి అక్కడ లక్ష్మీదేవి యొక్క పాదచిహ్నములు కనిపించేసరికి ఆవిడ పాదాలకి ఉన్నటువంటి ఆ పారాణి యొక్క గుర్తులు కనిపించేసరికి ఈయనే పరాత్పరుడు, ఈయనే పరతత్వము అని నిశ్చయించుకొని అప్పటి వరకు అవి చేస్తున్నటువంటి ఆ చింతనను ఆ విచారణను ముగించి ఒక నిశ్చయానికి వస్తున్నాయి. శ్రీమన్నారాయణుడే పరాత్పరుడు అనేటటువంటి నిశ్చయానికి వస్తున్నాయి. వేదమంతా కూడా ఒకవైపేమో ఇంద్రుడు పరాత్పరుడని పలికి, ఇంకోవైపేమో చతుర్ముఖ బ్రహ్మ పరాత్పరుడు అని చెప్పేటటువంటి వేదాంతములు చివరికి హిరీశ్చతే లక్ష్మీశ్చ పత్నౌ అంటూ లక్ష్మీపతిత్వాన్నే పురస్కరించుకొని శ్రీమన్నారాయణుడే పరాత్పరుడు, ఆ పరతత్వము శ్రీమన్నారాయణుడే అనేటటువంటి భావానికి ఒక నిశ్చయానికి వచ్చాయండి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. వేదాంతాః మురభిత్ ఉరసి. మురభిత్ అంటే మురాసుని సంహరించినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఉరసి ఆయన వక్షస్థలంలో యత్పాదచిహ్నై ఎవరి యొక్క పాదచిహ్నములను చూసి తత్వచింతాం తరంతి తత్వచింతనను ముగిస్తున్నాయో అనేటటువంటి విషయం చెప్తున్నారు. వేదాంతములు శ్రీమన్నారాయణుడి యొక్క వక్షస్థలంలో ఉన్నటువంటి అమ్మ పాద చిహ్నాలను చూసి ఈయనే పరాత్పరుడు అనే నిశ్చయానికి వచ్చి ఇక ఆ తత్వచింతన పరాత్పరుడు ఎవరు అనేటటువంటి విచారాన్ని ముగిస్తున్నాయి అని అందంగా చెప్తున్నారు. ఈ విషయాన్నే ఆళ్వార్లు కూడా అందంగా చెప్తారు. తిరుమలిశై ఆళ్వార్, తిరుమలిశై పిరాన్ అనేటటువంటి ఆళ్వార్లు నాన్ముఖన్ తిరువందాతిలో ఒక పాత్రంలో అందంగా చెప్తారు. పొల్లాద దేవరై దేవరల్లారై తిరువిల్లాదేవరై తేట్టేల్ మిందేవు అని అద్భుతంగా ఒక పాసురంలో తెలియచేస్తారు. పొల్లాద దేవరై లోకల్లో మేమే పరాత్పరులము అనేటటువంటి దేవతలు అందరూ కూడా చాలామంది ఉంటారండి. దేవరల్లారై మిగిలినటువంటి వారందరూ కూడా మేమే పరాత్పరులు. ఇంద్రుడు నేనే గొప్పవాణ్ణి అనుకుంటూ ఉంటాడు. రుద్రుడు నేనే గొప్పవాణ్ణి అనుకుంటూ ఉంటాడు. ఆ పైన ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మ కూడా నేనే పరాత్పరుణ్ణి అనుకుంటూ ఉంటారు. కానీ తిరువిల్లాద దేవరై తేట్టేల్ మిందేవు, మీరందరూ కూడా లోకులారా, మీరందరూ కూడా వారి వైభవాన్ని చూసి వారు చెప్పుకునేటటువంటి సోత్కర్షని చూసి నిజంగా వారే పరాత్పరులు అనుకుంటారేమో. కాదు సుమా, తిరువిల్లాదేవరై లక్ష్మీ సంబంధం లేనటువంటి దేవతలు ఎవరైనా ఉంటే వారిని మాత్రం విడిచిపెట్టండి, వారిని సేవించవద్దు. పరాత్పరుడు ఎవరు అంటే తిరుతో లక్ష్మీదేవితోటి సంబంధం ఉన్నటువంటి స్వామే పరాత్పరుడు అని వ్యతిరేక అర్థంలో చెప్తున్నారు. లక్ష్మీ తిరువిల్లాదేవరై తేట్టేల్ మిందేవు, లక్ష్మీ సంబంధం లేనటువంటి వారెవ్వరూ కూడా
పరత్వాన్ని కలిగినటువంటి వారు కాదు, వారు పరదైవం కాదు అని వారిని సేవించకండి, జాగ్రత్తగా ఉండండి అని తిరుమశ్రీ పిరాన్ మనకి ఉపదేశం చేసేటటువంటి ఒక సందర్భంలో చెప్తారు. అంటే లక్ష్మీ సంబంధమే మనం ఎవరిని ఆశ్రయించాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తోంది. ఆ లక్ష్మీదేవి యొక్క పాద చిహ్నములు ఎవరి వక్షస్థలంలో ఉంటాయో ఆయనే పరాత్పరుడు, ఆయననే మనం ఆశ్రయించాలి. లక్ష్మీ సంబంధం లేనటువంటి, లక్ష్మీ విశిష్టులు కానటువంటి దేవతలు ఎవరైతే ఉంటారో వారిని ఆశ్రయించకూడదు అనేటటువంటి విషయాన్ని తిరుమశ్రీ పిరాన్ అందంగా నాన్ముగన్ తిరువందాదిలో ఉపనిషద్వాక్యాలనే ప్రతిపాదిస్తూ మనకి ఆ పాసురాన్ని అనుగ్రహించారు కదా. అలా ఎవరి పాదచిహ్నము, ఎవరి వక్షస్థలంలో పాదచిహ్నములు ఉంటున్నాయో వారే పరాత్పరుడు. ఇక్కడ అందంగా చమత్కారంగా చెప్పారు చూడండి. యత్ సంబంధేన తత్వచింతాం తరంతి, ఎవరి సంబంధం చేత తత్వచింతన అంతటినీ కూడా దాటుతున్నాయో అని చెప్పకుండా యత్ పాదచిహ్నైస్తరంతి అని పాదచిహ్నై తరంతి అని అందంగా చెప్పారు. లక్ష్మీదేవి సంబంధంతో పరాత్పరుడుగా గుర్తించడం లేదండి, ఆవిడ యొక్క పాదచిహ్నముల యొక్క గుర్తుల వల్ల ఆయనని పరాత్పరుడుగా గుర్తిస్తున్నారు అని చెప్పడం ద్వారా ఆ దివ్య దంపతులకి మధ్యలో ఉన్నటువంటి ప్రణయకేళి పరిచర్యలను అనుసంధానం చేస్తున్నారు భట్టర్ వారు. ఎంత అన్యోన్యంగా ఉంటారు ఆ ఇద్దరు దివ్య దంపతులిద్దరు అంటే, ఆవిడ పాద చిహ్నములు పరమాత్మ వక్షస్థలంలో ఉంచుకునే అంత అన్యోన్యంగా ఉంటారు. అంత గొప్పగా పరమాత్మ ఆవిడ పట్ల ఈడుపడి ఉంటాడు. లక్ష్మీ చరణ లాక్షాంక సాక్షి శ్రీవత్స వక్షసే, లక్ష్మీదేవి పాదలత్తుక గుర్తులను సాక్షిగా కలిగినటువంటి వాడు, శ్రీవత్సాంకం అనేటటువంటి పుట్టుమచ్చ కల వక్షస్థలాన్ని కలిగినటువంటి ఆ స్వామి మనకి ఆశ్రయనీయుడు అనేటటువంటి విషయాన్ని మనకి తెలియచేస్తున్నారు కదా. పూర్వాచార్యులందరూ కూడా చెప్తున్నారు కదా అంటున్నారు. ఈ భట్టర్ వారే శ్రీరంగరాజస్తవము అనేటటువంటి ఒక చక్కటి గ్రంథంలో, ఒక ప్రబంధంలో, స్తోత్రంలో లక్ష్మీపాద లాక్షైక లక్షణం, లక్ష్మీపదలాక్షైక లక్షణం, పరమాత్మ యొక్క స్వరూపాన్ని నిరూపించేటటువంటి విషయం ఏమిటండి అంటే లక్ష్మీపద లాక్షైక లక్షణం, పరమాత్మ యొక్క వక్షస్థల వైభవాన్ని తెలియచేస్తూ ఆ వక్షస్థలానికి ఉండేటటువంటి వైభవం ఏమిటి అంటే లక్ష్మీదేవి యొక్క శ్రీపాద పద్మములకి ఉండేటటువంటి పారాణి గుర్తులు కలిగినటువంటి అందమైనటువంటి వక్షస్థలం అండి అని చెప్తున్నారు. పూర్ణం తేజః స్ఫురతి భవతి పాదలాక్షారసాంకం అని వేదాంత తీసుకులు కూడా పూర్ణం తేజః స్ఫురతి, భగవంతుడు పరిపూర్ణమైనటువంటి పూర్ణ గుణములు, కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు, అమిత తేజస్సు కలిగినటువంటి వాడు అంటే పరాత్పరుడు ఆయనే అనేటటువంటి ఒక విషయం ఎలా తెలియజేయబడుతోంది అంటే పాదలాక్షారసాంకం, లక్ష్మీదేవి భవతి నీ యొక్క పాదలాక్షారసాంకం, నీ యొక్క పాదపద్మముల యొక్క పారాణి యొక్క గుర్తులన్నీ కూడా ఆయన వక్షస్థలం మీద ఉన్నాయి కాబట్టి ఆ గుర్తులతోనే ఆయన పరాత్పరుడు అనేటటువంటి విషయాన్ని తెలియజేయబడుతోంది అంటున్నారు. ఉపనిషత్తుల్లో ఈ పరతత్వాన్ని, జగత్కారణతత్వాన్ని, పరతత్వాన్ని ఎన్నో విధాలుగా భావింపబడ్డాయి. ఒకచోట సత్ అంటారు, ఒకచోట బ్రహ్మ అంటారు, ఒకచోట ఆత్మ అని అనేక శబ్దాలతోటి కారణ వస్తువుని నిర్దేశించాయి ఉపనిషత్తులు. అంటే వేదములలో, ఉపనిషత్తుల్లో జగత్తంతా కూడా ఎవరి నుండి వచ్చింది అంటే సత్ అనేటటువంటి పదార్థం నుండి వచ్చిందండి, బ్రహ్మ అనేటటువంటి పదార్థం నుండి వచ్చింది, ఆత్మ అనేటటువంటి పదార్థం నుండి వచ్చింది అని మరుగున పరిచి ఎవరో అది స్పష్టంగా తెలియచేయకుండా దానికి ఎన్నో పేర్లు చెప్తూ దాన్ని అందించింది వేదము, ఉపనిషత్తులు. కానీ ఎవరా సత్ అంటే, ఎవరా బ్రహ్మ అంటే, ఎవరా ఆత్మ అంటే, ఈశానుడు ఎవరి లోకాలన్నిటినీ కూడా శాసించేటటువంటి వాడు ఎవరు, అన్నిటినీ చిత్తును అచిత్తును కూడా నియమనం చేసేటటువంటి వాడు ఎవరు అనేటటువంటి ఒక యోచన, ఒక విచారం చేస్తే నారాయణుడే పరాత్పరుడు, నారాయణుడే ఆ సత్, నారాయణుడే ఆ బ్రహ్మ, నారాయణుడే ఆ ఆత్మ అని నారాయణ శబ్దం ద్వారా పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు అనేటటువంటి విషయాన్ని చెప్పింది. అంతేకాకుండా
లక్ష్మీదేవి యొక్క పతి అవ్వడం వల్ల చివరికి అన్నిటినీ చెప్పేసి చివరికి హ్రీశ్చ లక్ష్మీశ్చ పత్నో అని, హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్నో అని భూదేవికి శ్రీదేవికి ఇద్దరికీ కూడా పతి అయినటువంటి వాడే సర్వేశ్వరుడు అని శ్రియపతిత్వాన్నే ఒక పరత్వ నిరూపణానికి ఒక విశేషణంగా తెలియజేశాయి ఉపనిషత్తులు, వేదములు కూడా. అలా నారాయణ శబ్దం చేత శ్రియపతిత్వ లింగత్తాலும் నారాయణ శబ్దத்தாலும் இஸ்ருதிகள் పరత్వ విశేష నిర్ణయం పట్టదు అని ఒకనొక రహస్యత్రయ సారము అనేటటువంటి ఒక గ్రంథంలో తెలియజేశారు. అంటే శ్రియపతిత్వం అనేటటువంటి విశేషణము ద్వారా నారాయణ శబ్దం యొక్క అర్థం ద్వారా ఆయనే పరాత్పరుడు, శ్రీమన్నారాయణుడే పరాత్పరుడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. నారాయణ అనేటటువంటి శబ్దము ఎవరికి పడితే వారికి అన్వయించేటటువంటి శబ్దం కాదు. మిగిలినటువంటి శబ్దాలు చూడండి. ఇంద్రః అనేటటువంటి శబ్దము దేవేంద్రుడు దిక్పాలకులకు అధిపతి అయినటువంటి ఇంద్రుడికి అన్వయించవచ్చు, శ్రీమన్నారాయణుడికి కూడా అన్వయించవచ్చు. బ్రహ్మ అనేటటువంటి పదము చతుర్ముఖ బ్రహ్మకి అన్వయించవచ్చు, శ్రీమన్నారాయణుడికి అన్వయించవచ్చు. మరి నారాయణ శబ్దము కేవలం శ్రీమన్నారాయణుడికి మాత్రమే అన్వయించదగినటువంటి ఒక విశేషణము. అలాంటి ఆ శబ్దార్థంతోనూ శ్రియపతిత్వంతోనూ ఆ జగత్కారణ తత్వము, ఆ పరత్వము ఎలా ఉంటుంది అంటే శ్రియపతి, శ్రీదేవికి వల్లభుడాయన, శ్రీదేవికి నాథుడాయన అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ చమత్కారంగా మురభిద్ పురసి యత్ పాదచిహ్నై అని చెప్పడం ద్వారా ఒక చిన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. మురాసురుణ్ణి సంహరించినటువంటి ఆయన యొక్క వక్షస్థలంలో ఆవిడ పాదచిహ్నములు ఉన్నాయి అంటే భక్తులకి కలిగేటటువంటి ఆపదలను తొలగిస్తే ఆ తల్లికి ఆనందం కలుగుతుందండి. ఆనందంతో ఆ వక్షస్థలంలో వేయించేసి ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవి ఆనందంతో ఆ తాండవం నృత్యం చేస్తోంది అన్నట్టుగా అనిపిస్తోంది అని చమత్కారంగా భట్టర్ వారు తెలియజేస్తున్నారు. మురభిత్ ఉరసి, మురాసురుణ్ణి సంహరించినటువంటి స్వామి యొక్క వక్షస్థలంలో ఆనంద నృత్యము చేస్తున్నటువంటి లక్ష్మీదేవి యొక్క పాదచిహ్నములు ఉన్నాయి అని చెప్తున్నారు. ఇదెలా మనం తీసుకోవచ్చు అంటే తం దృష్ట్వా శత్రుహంతారం బభూవ హృష్టా వైదేహి, మునీనాం సుఖావహం బభూవ హృష్టా వైదేహి. రామచంద్రుడు 14,000 మంది రాక్షసుల్ని ఒక ముహూర్త కాలంలో ఆ 14,000 మంది కరదూషణాది రాక్షసులందరినీ కూడా సంహరించినటువంటి సందర్భంలో మహర్షులందరికీ కూడా ఆనందం కలిగిందనేటటువంటి ఉద్దేశంతో తల్లికి ఎంతో ఆనందం కలిగింది. మహర్షులందరూ కూడా రామచంద్రుడి దగ్గరికి వచ్చి ఆ రాక్షసులు తమకి కలిగించేటటువంటి బాధలన్నిటినీ కూడా దుఃఖాలన్నిటినీ కూడా రామచంద్రుడికి తెలియజేసినటువంటి సందర్భంలో రామచంద్రుడు వారిని వధిస్తాను అనేటటువంటి మాట ఇస్తాడు మహర్షులందరికీ కూడా. అలా మహర్షులకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకొని రామచంద్రుడు 14,000 మంది రాక్షసుల్ని సంహరించి ఆ మహర్షులందరికీ కూడా ఆనందాన్ని కలగచేస్తే బహువ హృష్ట వైదేహి, ఆనందంతో పొంగిపోయినటువంటి ఆ సీతాదేవి పరమాత్మని వచ్చి ఆలింగనం చేసుకుందండి అనేటటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి అక్కడ రామాయణంలో, శ్రీమద్ రామాయణంలో మనకి తెలియచేశాడు. కాబట్టి ఇక్కడ కూడా విరోధ నిరసనం, భక్తుల యొక్క విరోధములను నిరసించేటటువంటి శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడి యొక్క వక్షస్థలంలో వేయించేసి ఉన్నటువంటి ఆ తల్లి ఆనంద నృత్యం చేస్తోంది. తన పుత్రులకి ఇష్టప్రాప్తి అనిష్ట నివారణ జరిగింది, రక్షణము జరిగిందనేటటువంటి ఆనందంతో ఆవిడ ఆ వక్షస్థలంలో నృత్యం చేస్తోంది. కాబట్టి ఆ పాదచిహ్నములను పరమాత్మ ఆనందంగా ధరించి ఉన్నాడు. అంటే ఆనందంతో పొంగిపోయి నాట్యమాడినటువంటి ఆ వక్షస్థలంలో ఆవిడ పాదచిహ్నములు కనిపిస్తున్నాయి అని ఒక రసోక్తి కింద మన పెద్దలందరూ కూడా చెప్తారు. ఆవిడ అలా నాట్యం చేయడం వల్లే ఆ వక్షస్థలం ఎంతో పెద్ద విశాలమైనటువంటి వక్షస్థలంగా మారిందండి అనేటటువంటి విషయాన్ని కూడా అందంగా చెప్తారు. పరమాత్మ యొక్క విశాల వక్షస్థలం గురించి చెప్తూ విరాజమానోజ్వల పీతవాససం స్మితాతశీసూన సమామలచ్చవిం నిమగ్ననాభిం తనుమధ్యమున్నతం
విశాల వక్షస్థల శోభిలక్షణం. పరమాత్మ వక్షస్థలాన్ని చెప్పేటటువంటి సందర్భంలో యామునాచార్యుల వారు విశాల వక్షస్థల శోభిలక్షణం అని కదా తెలియచేస్తారు. అలా విశాలంగా ఉండడానికి కారణం ఏమిటి అంటే ఆవిడకి నృత్యస్థలం పరమాత్మ శ్రీరంగనాయకి పరమాత్మ యొక్క వక్షస్థలం నృత్యం ఆడేటటువంటి స్థలం కాబట్టి ఆవిడ నడయాడి ఆ పరమాత్మ యొక్క వక్షస్థలం విశాలంగా అయిందండి అని చమత్కారంగా రసోక్తి కింద చెప్తూ ఉంటారు. అంతేకాదు ఆ వక్షస్థలం పిరాట్టికి ఉండేటటువంటి అంతఃపురం కాబట్టి చకర్ధయస్య భవనం భుజాంతరం తవ ప్రియం ధామ యదీయ జన్మభూహు అనే ఆళ్వందారులే స్తోత్రరత్నంలో మనకి చెప్పారు. కాబట్టి చకర్ధయస్య భవనం భుజాంతరం, భుజముల మధ్యలో ఉన్నటువంటి ఆ వక్షస్థలం పిరాట్టికి నివాస స్థానం కాబట్టి అంతఃపురం కాబట్టి అక్కడ ఆవిడ చక్కగా ఆనందంగా నడయాడుతూ ఉంటుంది. కాబట్టి ఆవిడ పాదచిహ్నములు ఆ వక్షస్థలం మీద ఉన్నాయండి అని రసోక్తిగా కింద చెప్తూ ఉంటారు. అంతేకాకుండా పరమాత్మ ధరించినటువంటి వనమాలను తాను ఊయలలు ఊగడానికి ఒక ఉయ్యాలగా పిరాట్టి మార్చుకొని చక్కగా ఊయలలు ఊగుతూ ఉంటూ అక్కడ ఆనందంగా విహరిస్తూ ఉంటుంది. కాబట్టి ఆవిడ ధరించినటువంటి పాదములకి ధరించినటువంటి ఆ లత్తుక యొక్క చిహ్నములు ఆ వక్షస్థలం మీద ఉన్నాయండి. వాటిని చూసే వేదాంతములన్నీ కూడా ఈయనే పరాత్పరుడు అని నిశ్చయానికి వస్తున్నాయి అంటున్నారు. పరమాత్మకి ఎంత ప్రీతో చూడండి, లక్ష్మీదేవిని తన ఎదకు ఎంత హత్తుకున్నాడో ఈ మాట ద్వారా తెలుస్తుంది. మురభిదొరసి యత్పాద చిహ్నై తరంతి అనేటటువంటి మాటతోటి ఆవిడ మీద ఎంత ప్రేమతోటి ఆవిడ యొక్క పాద చిహ్నములు మళ్ళీ అవి తొలగిపోకుండా కాపాడుకుంటున్నాడు. ఒకసారి ఆవిడ ఆనందంగా విహరించి ఆవిడ విహరించడం వల్ల ఏర్పడినటువంటి ఆ అడుగుల గుర్తులను భగవంతుడు జాగ్రత్తగా కాపాడుకుంటు. మనం ఏ వజ్రాన్నో విలువైనటువంటి ఆభరణాలను లాకర్లో పెట్టుకొని ఎలా అయితే భద్రపరుచుకుంటూ ఉంటామో భగవంతుడు పరమాత్మ పెరుమాళ్ళు కూడా రంగనాథుడు కూడా తన వక్షస్థలంలో శ్రీదేవి యొక్క రంగనాయకి యొక్క పాద చిహ్నాలని అంత ఆ చిహ్నములను ఆ గుర్తులను అంత భద్రంగా దాచుకుంటున్నాడండి. అది ఆయనకి ఆవిడ మీద ఉన్నటువంటి గౌరవాతిశయంతో ఆవిడ మీద ఉన్నటువంటి ప్రేమాతిశయంతో ఆవిడ నడవడం ఆనందంగా విహరించడం వల్ల ఏర్పడినటువంటి ఆ పాద చిహ్నములను స్వామి ఈనాటి వరకు కూడా భద్రపరుచుకొని ఉన్నాడు. అందుకే నిత్యము మన తిరువారాధనలో మనం ఏమని పెరుమాళని సేవిస్తాం? లక్ష్మీచరణ లాక్షాంక సాక్షి శ్రీవత్స వక్షసే. రంగనాథుని సేవించినప్పుడల్లా కూడా ఆయన వక్షస్థలంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి యొక్క పాద చిహ్నములను మనం ఈనాటికి కూడా సేవిస్తున్నాము అంటే దానికి కారణం ఆయన వాటిని భద్రంగా దాచుకున్నాడు కాబట్టి అని చమత్కారంగా రసోక్తి కింద కూడా చెప్తూ ఉంటారు. అలా లక్ష్మీ సంబంధం వల్ల ఆయన పరాత్పరుడు అనేటటువంటి విషయము తెలుస్తోంది. ఆ ఉపనిషత్తులన్నీ కూడా ఒక నిర్ణయానికి వచ్చి అవి చేసేటటువంటి తత్వచింతనన్నింటినీ కూడా దాటగలుగుతున్నాయి. వేదాంతాః తత్వచింత మురభిదురసి యత్పాద చిహ్నై తరంతి. వేదాంతములు చేసేటటువంటి విచారము ఎవరు పరాత్పరుడు అని చేసేటటువంటి ఆ విచారము ఎక్కడ ముగుస్తోంది? ఎక్కడ ఒక నిశ్చయానికి వచ్చి అవి దాటగలుగుతున్న ఆ విచారాన్ని సమాప్తి చేసి ఒక నిశ్చయానికి రాగలుగుతున్నాయి అంటే శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుని యొక్క వక్షస్థలంలో తల్లి యొక్క పాద చిహ్నాలను సేవించిన తర్వాత అవి ఒక నిశ్చయానికి వచ్చి వాటి యొక్క తత్వచింతనను ముగిస్తున్నాయి అని అందంగా తెలియజేశారు. ఇక 3వ పాదంలో భోగోపోద్ఘాతకేళీ చులకిత భగవద్వైశ్య రూప్యానుభావ, ఆ తల్లి యొక్క ఆనందానుభవం యొక్క వైభవాన్నంతటినీ కూడా తెలియజేసిన ఆళ్వందారులు వారి శ్లోకంలో స్వవైశ్వరూపేణ సదానుభూతయాపి అపూర్వవద్విస్మయమాదధానయా గుణేన రూపేణ విలాసచేష్టితైః సదా తవైవోచితయా తవ శ్రియా నీకు చెందినటువంటి ఆ శ్రీదేవి అనన్యార్హంగా నీకే చెందినటువంటి ఆ శ్రీదేవి
గుణేన రూపేణ విలాసచేష్టితై ఆవిడ గుణములతోనూ ఆవిడ రూప గుణములతోనూ సౌందర్యాతిశయాలతోనూ సౌందర్యము సౌకుమార్యము లావణ్యము ఇలాంటి రూపగుణములతోనూ ఆత్మగుణములతోనూ విలాసచేష్టితములతోనూ నీకెప్పుడూ నిన్నెప్పుడూ ఆనందింపచేస్తుందయ్యా. ఆ ఆనందాన్ని అనుభవించడానికి స్వవైస్మ్య రూపేణ సదానుభూతయాపి విశ్వరూపాన్ని ధరించి నిత్యము అనుభవించినప్పటికీ కూడా అపూర్వవత్ విస్మయమాదదాని. నిత్యము కూడా అపూర్వంగా ఉంటుంది ఆ అనుభవం, నిత్యము క్రొత్తగా ఉంటుంది, విస్మయాన్ని కలిగించేటట్టుగా ఉంటుంది అని అక్కడ యామునాచార్యుల వారు కటాక్షిస్తే, ఇక్కడ చమత్కారంగా పరాశర భట్టర్ వారు భోగోపోద్ఘాత కేళీచులకిత భగవద్వైశ్య రూప్యానుభావ తల్లి, నిన్ను అనుభవించడం కోసం ఆ రంగనాథుడు విశ్వరూపాన్ని ధరించి నీ గుణములన్నిటినీ, ఆత్మగుణములను, నీ రూపగుణములను, సౌందర్యాది గుణములను, నీ చేష్టితాలన్నిటినీ కూడా అనుభవించాలని ప్రారంభిస్తున్నాడు. అలా అనుభవించాలని ప్రారంభించేటటువంటి దశలో ఆయన అంత పెద్ద రూపాన్ని ధరించి అనుభవిస్తున్నప్పటికీ కూడా అది చులకితమైపోతుంది. ఒక పిడిసిలి పట్టినట్టుగా ఒక సముద్రం దగ్గరకు వెళ్ళి ఆ నీరంతా నిన్ను తోడేయాలి అనేటటువంటి భావనతోటి మన చేతిని పెట్టి ఆ నీటిని తీసుకుంటే మన పిడికిట్లో ఎంతైతే కొంచెం నీరు వస్తుందో అలా భగవానుడు కూడా, పరమాత్మ కూడా విశ్వరూపాన్ని ధరించి ఆవిడ్ని యొక్క గుణములన్నిటినీ అనుభవించాలి అని ప్రారంభిస్తూ ఉంటే ఆ గుణములను అనుభవించలేక ఆ అనుభవం అంతా కూడా చిన్నదిగా మారిపోతుంది అనేటటువంటి విషయాన్ని అందంగా చమత్కారంగా చెప్తున్నారంటే, ఆయన విశ్వరూపాన్ని ధరించినప్పటికీ కూడా ఆ అనుభవ ప్రారంభంలోనే అది అసత్కల్పమైపోతుంది. అంటే అంత విశ్వరూపం కూడా సరిపోవట్లేదు పరమాత్మని, పిరాటి యొక్క వైభవాన్ని అనుభవించడం కోసము. వీరే ఒక శ్లోకంలో దశశతపాణి వదనాహ అని ఒక శ్లోకంలో అద్భుతంగా తెలియజేస్తారు. పరమాత్మ దశశతపాణిపాద వదనాక్షి ముఖై అఖిలై, పరమాత్మ రెండు శ్రీహస్తాలతోటి అనుభవిస్తే సరిపోదని దశశతపాణిపాద వదనాక్షి ముఖై అఖిలై, పెద్ద విశ్వరూపాన్ని ధరించి ఎన్నో బాహువులతోటి, ఎన్నో శ్రీపాద పద్మములతోటి పెద్ద విశ్వరూపాన్ని ధరించి లక్ష్మీదేవి యొక్క సౌందర్యాన్ని, గుణములను అన్నిటినీ అనుభవించాలి అని ప్రారంభిస్తూ ఉంటే అవన్నీ కూడా ఒక పిడికిల కింద, పిడికితో అనుభవించేటటువంటి అనుభవం కింద మారిపోతున్నాయి. అంత అనుభవించేటటువంటి స్థితి కూడా తక్కువ అయిపోతుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. పరమాత్మ యొక్క వైభవం సమర్థత లేక పరమాత్మ ఇలా అనుభవించలేకపోతున్నాడు అంటే భట్టర్ వారు అలా చెప్పడం లేదు. భోగోపోద్ఘాత కేళీచులకిత భగవద్వైశ్య రూప్యానుభావ, అక్కడ భగవత్ అనేటటువంటి శబ్దాన్ని ప్రయోగించడం వల్ల భగవత్ శబ్దము పరమాత్మకు ఉండేటటువంటి షడ్గుణ పూర్తినంతటినీ కూడా చెప్తుంది. జ్ఞాన బల ఐశ్వర్య వీర్య తేజస్సు అనేటటువంటి ఈ గుణముల యొక్క పూర్తినంతటినీ కూడా తెలియజేస్తుంది. అంటే షడ్గుణ్యము పరిపూర్ణంగా కలిగినటువంటి ఆ భగవంతుడు కూడా, సమర్థత కలిగినటువంటి ఆ రంగనాథుడు కూడా పెద్ద విశ్వరూపాన్ని ధరించినప్పటికీ కూడా ఆ ఆనందానుభవం ఆయనకి ఎలా ఉంది అంటే, ఆనందాన్ని అనుభవించడానికి అది సరిపోవడం లేదండి. షాడ్గుణ్య పూర్ణుడైనటువంటి స్వామి, విశ్వరూపాన్ని ధరించినటువంటి స్వామి అమ్మ యొక్క గుణములను, అమ్మ యొక్క రూపగుణములను, ఆత్మగుణములను అనుభవించాలి, ఆవిడ చేష్టితమును అనుభవించాలని సిద్ధపడుతున్నటువంటి సందర్భంలో అది సరిపోవడం లేదు. ఆ సమర్థత, విశ్వరూప అనుభవము కూడా సరిపోవడం లేదు అని అందంగా మనకి తెలియజేస్తున్నారు భట్టర్ వారు. అలాంటి వైభవం కలిగినటువంటి ఆవిడ అని చెప్తూ, విచ్ఛేదం లేకుండా పెద్ద రూపాన్ని ధరించి విచ్ఛేదం లేకుండా నిత్యము కూడా అనుభవించేటటువంటి అనుభవం కూడా చిన్నదైపోతుంది. పరమాత్మ అనుభవించేటటువంటి అనుభవం
అనుభవానికి ఆయన విశ్వరూపము, ఆయనకు ఉండేటటువంటి షాడ్గుణ్య పరిపూర్ణత కూడా సరిపోవట్లేదు అంటున్నారు. చమత్కారంగా ఒక విషయాన్ని చెప్తున్నారు. నిత్యసూరులు ముక్తులు ఎలా అయితే పరమాత్మ విషయంలో ఆయన వైభవాన్ని అనుభవించడంలో పాటలు పడుతూ ఉంటారో, ఈ ముక్త పురుషుడు ఈ సంసారంలో ఉన్నటువంటి జీవుడు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత, విరజానది దాటిన తర్వాత, అక్కడ ఉన్నటువంటి వారందరితో కూడా సమ్మానింపబడిన తర్వాత, పరమాత్మ దగ్గరికి చేరిన తర్వాత పరమాత్మ లాంటి రూపమే తాను పొంది ఒక్కడిగా పరమాత్మ పరమపదనాథుడి యొక్క వైభవాన్ని అంతటినీ, సౌందర్యాన్ని అంతటినీ కూడా ఒక్క శరీరంతో, ఆ అప్రాకృతమైనటువంటి దివ్యమంగళ శరీరంతో సేవించలేక ఆ ముక్త పురుషుడు ఏకదా భవతి, ద్విధా భవతి, పంచధా భవతి, శతధా భవతి అని అనేక రూపమును ధరించి పరమాత్మ చుట్టూత చేరి, అనేక రూపాలతో పరమాత్మ చుట్టూత చేరి ఆయన యొక్క సౌందర్యాన్ని, ఆయన యొక్క గుణములన్నిటిని, కళ్యాణ గుణములన్నింటినీ అనుభవిస్తున్నప్పటికీ కూడా నిత్య నూతనంగానే మళ్ళీ పరమాత్మ ఆ అనుభవాన్ని అంతటినీ కూడా నిత్యసూరులకి, ముక్తులకి ప్రసాదిస్తూ ఉంటాడు. ఆ నిత్యసూరులు పరమాత్మ విషయంలో పడేటటువంటి, ఆయనను అనుభవించడంలో పడేటటువంటి పాటలన్నీ కూడా ఒక్క పరమాత్మ, ఒక్క పిరాటి విషయంలో అన్ని పాటలు పడుతున్నాడండి అని సరసంగా రసోక్తి కింద నిత్యసూరులు ముక్తులు పడేటటువంటి పాటలన్నీ కూడా రంగనాథుడు రంగనాయకి యొక్క ఆ గుణములను, ఆ సౌందర్యాతిశయాన్ని అనుభవించిన చేష్టితాలను అతిశయించడంలో అన్ని పాటలు పడుతున్నాడు. భోగోపోద్ఘాత కేళీచులకిత భగవద్వైశ్య రూప్యానుభావ అని సరసంగా చక్కగా చెప్తూ ఉంటారు. ఇక్కడే ఇంకొక చక్కటి ఒక దృష్టాంతాన్ని, ఒక విషయాన్ని కూడా చెప్తూ ఉంటారు. మిథిలా నగరంలో సీతాదేవి యొక్క వివాహ పరిణయ సందర్భంలో రామచంద్రుడు, లక్ష్మణస్వామి, విశ్వామిత్ర మహర్షి ముందు నడుస్తున్నాడు, వెనకాల రామచంద్రుడు నడుస్తున్నాడు, వెనకాతల లక్ష్మణస్వామి నడుస్తున్నాడు. ఆ పైన అంతఃపురం నుండి సీతాదేవి రామచంద్రుడిని చూస్తోందట. ఇక్కడ నుండి ఆయన కూడా సీతాదేవిని తిలకిస్తున్నాడు, చూస్తున్నాడట. ఆ చుట్టూత వివాహ సందర్భం కాబట్టి కళ్యాణ ఘట్టంలో, వివాహం జరిగేటటువంటి సందర్భంలో ఆ వివాహ వేదిక మీద ఇటువైపు రామచంద్రుడు ఉన్నాడు, అటువైపు సీతాదేవి ఉంది. ఇద్దరు ఒకరినొకరిని చూసుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి అయోధ్యావాసులు కూడా ఆ కళ్యాణాన్ని వీక్షించడం కోసం అయోధ్యావాసులు వచ్చారు. ఇటువైపు మిథిలా నగర వాసులందరూ ఉన్నారు. సీతాదేవికి రామచంద్రుడికి పరిణయం అవుతోంది. సీతాదేవి రామచంద్రుడి యొక్క సౌందర్యాన్ని మొదటిసారి చూస్తోంది. రామచంద్రుడు సీతాదేవి యొక్క సౌందర్యాతిశయాన్ని మొదటిసారి చూస్తున్నటువంటి సందర్భంలో అయోధ్యావాసులందరూ కూడా మిథిలా నగర వాసులతోటి అంటున్నారట, నంబియే కాణ నంగైక్కు ఆయిరనైనం వేణుం అంటున్నారట. రసోక్తి కింద అక్కడ చమత్కారంగా ఒకరినొకరిని ఆట పట్టించుకునేటటువంటి సందర్భంలో నంబియే కాణ నంగైక్కు, పూర్తిగా కళ్యాణ గుణములు కలిగినటువంటి రామచంద్రుణ్ణి, దృష్టి చిత్తాపహారుడైనటువంటి రామచంద్రుణ్ణి, పుంసాం దృష్టి చిత్తాపహారుడైనటువంటి రామచంద్రుణ్ణి, ఆ ముగ్ధ మనోహరుణ్ణి చూడడానికి నంగైకు, ఆ సీతాదేవికి ఆయిరనయనం వేణుం, 1000 కన్నులు కావాలండి. ఒక 2 కళ్ళతోటి ఆ సీతాదేవి రామచంద్రుడి యొక్క అందాన్ని, ఆయన సౌందర్యాన్ని పరిపూర్ణంగా అనుభవించలేదు సుమా. ఆవిడ పరిపూర్ణంగా రామచంద్రుడి యొక్క సౌందర్యాన్ని అనుభవించాలి అంటే సీతాదేవికి 2 తిరునేత్రములు ఉంటే సరిపోదు, 1000 ఆయిరనయనం వేణుం, 1000 కన్నులు కలిగి ఉండాలంటే లెక్కలేనన్ని కన్నులు కలిగి ఉండాలి అని అయోధ్యావాసులందరూ కూడా మిథిలా నగరవాసులతోటి అంటున్నారట. దానికి సమాధానంగా మిథిలా నగరవాసులు అన్నారట, అవునండి, రామచంద్రుడి యొక్క సౌందర్యాన్ని చూడాలి అంటే సీతాదేవికి 1000 కన్నులు కావాలి, అది నిజమే. కానీ కొంబినై కాణుందొరుం కురిసిరిక్కు మున్నదేయాం అంటే కొంబినై, ఆ లేత చిగురు వంటి సీతాదేవి యొక్క సౌందర్యాన్ని చూడడానికి రామచంద్రుడికి కూడా 1000 కన్నులు కావాలి అన్నారట. కానీ ఇక్కడ ఒక చమత్కారం ఏమిటి? పైనేమో నంబినై కాణ నంగైకు, రామచంద్రుణ్ణి పరిపూర్ణంగా చూడడానికి సీతాదేవికి 1000 కన్నులు అవసరమండి. కానీ కొంబినై కాణుందొరుం, సీతాదేవి యొక్క ఒక్క అవయవ సౌందర్యాన్ని చూడడానికి పరమాత్మ రామచంద్రుడికి 1000 కన్నులు కావాలండి. రామచంద్రుణ్ణి పరిపూర్ణంగా సేవించడానికి సీతాదేవికి 1000 కన్నులు అవసరం, అది నిజమే, మేము ఒప్పుకుంటాం.
కానీ సీతాదేవి విషయంలో వైభవం ఏమిటో తెలుసా? ఆవిడ యొక్క ఒక్క అవయవం యొక్క సౌందర్యాన్ని, లావణ్యాన్ని సేవించడానికి రామచంద్రుడికి 1000 కన్నులు కావాలండి అని మిథిలానగర వాసులందరూ కూడా అయోధ్యావాసులతో చెప్పారట. ఆ తల్లి యొక్క తిరునేత్రములను సేవించాలి అంటే రామచంద్రుడికి 1000 నేత్రములు అవసరం. ఆ తల్లి యొక్క అధర సౌందర్యాన్ని సేవించాలి అంటే రామచంద్రుడికి 1000 నేత్రములు అవసరం. ఆ తల్లి యొక్క తిరుముఖ మండలాన్ని సేవించాలి అంటే రామచంద్రుడికి 1000 కన్నులు అవసరము అని చమత్కారంగా మిథిలానగర వాసులందరూ కూడా సీతాదేవి యొక్క వైభవాన్ని తెలియజేశారట. అలా ఇక్కడ రంగనాయకి యొక్క వైభవాన్ని పరమాత్మ పరిపూర్ణంగా అనుభవించాలని ప్రయత్నించినప్పటికీ కూడా ఆ అనుభవం అంతా, ఆయన చేసేటటువంటి ప్రయత్నం అంతా కూడా ఏ పాటికి రావట్లేదండి. భోగోపోద్ఘాతకేళీచులకిత భగవద్వైశ్య రూప్యానుభావ అని అందంగా ఆ తల్లి యొక్క వైభవాన్ని తెలియజేస్తున్నారు భట్టర్ వారు. అది కూడా అనుభవించిన మధ్యలోనో చివరిలో కాదు, అనుభవించాలని ప్రారంభంలోనే ఆయన యొక్క షడ్గుణ పరిపూర్ణత, ఆయన విశ్వరూపాన్ని ధరించి చేసేటటువంటి ప్రయత్నం అంతా కూడా చిన్నదిగా అయిపోతుంది, అసత్కల్పం అయిపోతుంది అంటున్నారు. అలాంటి ఆ శ్రీరంగనాయకి యొక్క కటాక్షములు మా మీద పడాలి, మా మీద మమ్మల్ని ముంచెత్తాలి. అలాంటి అంత గొప్ప వైభవం కలిగినటువంటి శ్రీరంగనాయకి యొక్క సానశ్రీహి అని చెప్తున్నారు కదా, అలాంటి గొప్ప వైభవం కలిగినటువంటి ఆవిడ యొక్క శ్రీహి లక్ష్మీదేవి అని చెప్పేటటువంటి రంగనాయకి యొక్క అమృతలహరి దీలంగనీయైరపాంగై నహ అశ్రునీతాం మమ్మల్ని ముంచెత్తుగాక. ఎలాంటి కటాక్షములు? అమృతలహరి దీలంగనీయై అపాంగై, అమృత ప్రవాహాన్ని మరిపించేటటువంటి గొప్ప కటాక్షములు. లోకంలో ఏదైనా ఒక మంచి విషయం మనకి కలిగింది, ఒక మంచి పదార్థాన్నో లేకపోతే మంచి విషయాన్నో మనం చూస్తూ ఉంటే మన మనసు ముందు బుద్ధి ఎక్కడికి వెళుతుంది అంటే లోకంలో అన్నిటికన్నా కూడా గొప్పదైనటువంటి అమృతం దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆహా, ఈరోజు పెరుమాళ్ళు భోగ్యంగా స్వీకరించారు, ఆరగించారు, ప్రసాదం ఎంత భోగ్యంగా ఉందో అమృతంలా ఉంది ఇవాళ అని మన మనసు వెంటనే మధురమైనటువంటి వాటికి, మనకి సుఖాన్ని ఆనందాన్ని కలిగించేటటువంటి విషయములు ఏవైనా ఉంటే మన మనసు అమృతం దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది, అమృత లహరి దగ్గరికి వెళ్ళిపోతుంది, అమృత ప్రవాహం దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది మనసు. కానీ ఒక్కసారి శ్రీరంగనాయకి యొక్క కటాక్షములు గనక మనం అనుభవించినటువంటి వారమైతే ఆ అమృత లహరి కూడా మనకి గుర్తురాదండి. ఆవిడ కటాక్షములను అనుభవించడం మనకి అలవాటవుతే, ఆవిడ కటాక్షములు మన మీద ప్రసరింపచేసి మనల్ని ముంచెత్తుతే మన మనసుకి అప్పటి వరకు కూడా ప్రాకృతమైనటువంటి విషయాలలో ఏదైనా గొప్ప విషయాన్ని కనుక మనం అనుభవిస్తూ ఉంటే మన బుద్ధికి అమృతం వెంటనే గుర్తొస్తుంది. కానీ శ్రీరంగనాయకి యొక్క కటాక్షాలను అనుభవించడం, మన కటాక్షాలు మన మీద ప్రసరింపచేసి అనుభవింపచేస్తున్నటువంటి సందర్భంలో ఆ అమృతలహరిలు కూడా మనకి గుర్తురావు. అలా ఈ బుద్ధి వాటిని కూడా మర్చిపోయేటటువంటి భోగ్యమైనటువంటి అత్యంత వైభవం కలిగినటువంటి ఆ కటాక్షములు నహా మా అందరి మీద అశ్రునీత మమ్మల్ని ముంచెత్తాలి, మా మీద ప్రసరించి మమ్మల్ని ముంచెత్తాలి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అమృత ప్రవాహం ఎంతో భోగ్యంగా, పరమ భోగ్యంగా ఉంటుంది, ఎంతో ఉజ్జీవకారంగా ఉంటుంది, మనల్ని ఉజ్జీవింపచేసేటట్టుగా ఉంటుంది ఆ అమృత కటాక్షములు. ఆ అమృత కటాక్షాలను మించినటువంటి కటాక్షములు శ్రీరంగనాయకి యొక్క కటాక్షములు. ఆ కెరటముల వైపు, అమృత కెరటముల వైపు బుద్ధి వెళ్ళనివ్వకుండా ఆ కటాక్షముల యొక్క వైభవము, మాధుర్యము, ఆ కటాక్షంలో ఉన్నటువంటి మృదుత్వము, ఆ కటాక్షంలో ఉన్నటువంటి ఆ భోగ్యత మమ్మల్ని పూర్తిగా అనుభవింపచేసి అమృతం వైపు కూడా బుద్ధి వెళ్ళనివ్వకుండా మమ్మల్ని ఉంచేటటువంటి గొప్ప కటాక్షములు మా మీద ప్రసరింపచేయాలి అని కోరుకుంటున్నారు. ఎప్పుడు మనకి అది మనకి ఆ బుద్ధికి అలాంటి గొప్ప అనుభవం ఉంటుంది అంటే శ్రీరంగనాయకి యొక్క కటాక్షములు మన మీద పడాలి. ఆవిడ కటాక్షముల వల్ల మనకి గొప్పదైనటువంటి శ్రేయస్సు కలగాలి. శ్రేయస్సు అంటే గొప్పదైనటువంటి భగవత్ కైంకర్యము మనకి లభించాలి, భాగవత కైంకర్యము లభించాలి, ఆచార్య కైంకర్యము లభించాలి.
ఆ కైంకర్యంలో నిమగ్నుడైనటువంటి ఈ జీవుడికి, ఆ కైంకర్యంలో ఉన్నటువంటి భోగ్యతని అనుభవించేటటువంటి ఈ జీవుడికి మనం పరమాత్మకి కైంకర్యం చేసి ఆయన తిరుముఖ మండలంలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే, పరమాత్మ పిరాటి యొక్క తిరుముఖ మండలంలో ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి ఈ జీవుడికి మరి ఏమీ గుర్తురావండి. ఆ అమృతము గుర్తురాదు, అమృత లహరి గుర్తురాదు. అలా గుర్తురానివ్వకుండా చేసేటటువంటి గొప్ప వైభవం ఉన్నటువంటి కటాక్షములు. అందుకని ఆ శ్రీరంగనాయకి యొక్క కటాక్షములు, ఆ క్రీగంటి చూపుల పాంగైకి క్రీగంటి చూపుల యొక్క వరస, ఆ ఒక్క చూపు కాదు, ఒక కటాక్షము కాదు, ఆ కటాక్ష పరంపరలన్నీ కూడా మా మీద వచ్చి మమ్మల్ని ఉజ్జీవింపచేయాలి. అమృతము తరంగాలతో పోల్చడం ద్వారా ఉజ్జీవింప చేయడానికి అమృతంతో సమానమైనటువంటి ధర్మం కలిగినటువంటివి ఈ కటాక్షము. అమృతం తాగితే ఈ జీవుడికి చక్కటి ఆరోగ్యం వస్తుంది, చక్కటి సౌష్ఠవం వస్తుంది, చక్కటి యవ్వనం వస్తుంది, ఈ జీవుడు ఉజ్జీవింపబడతాడు. కానీ ఆత్మ ఉజ్జీవించాలి అంటే అమృతం పనికిరాదండి. శ్రీరంగనాయకి యొక్క కటాక్షములే మనకి కావాలి. ఆత్మోజ్జీవన కలిగి, ఆ శ్రీరంగనాయకి కటాక్షంతో ఆత్మోజ్జీవన కలిగి, ఆ కటాక్షానికి ఫలమైనటువంటి భగవత్ కైంకర్యం మనకి లభించి, ఆ కైంకర్యంలో ఉండేటటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి సందర్భంలో అమృతం కూడా ఉప్పుచారైపోతుంది అనేటటువంటి విషయాన్ని చక్కగా అమృతం ఉప్పుచారు అయిపోవడం కాదు, అసలు అమృతం అనేటటువంటి ధ్యాస కూడా ఈ బుద్ధికి కలగదు. రంగనాయకి కటాక్షములే మనకి జ్ఞప్తికి వస్తాయి. ఆవిడ కటాక్షం వల్ల ఇంత గొప్ప లాభాన్ని పొంది ఈ అమృత అనుభవం, ఈ గొప్పదైనటువంటి అనుభవం మేము చేస్తున్నాము అనేటటువంటి విషయము మనకి గుర్తొచ్చి ఆ అమృత ప్రవాహం కూడా మనకి గుర్తు రాకుండా ఉంటుంది. అలా అమృత ప్రవాహాన్ని మించినటువంటి కటాక్షములు, అలాంటి కటాక్షములు మా మీద ప్రసరింపచేసి మమ్మల్ని ముంచెత్తి వేయాలి. అలా మమ్మల్ని కటాక్షించు తల్లి అని శ్రీరంగనాయకిని ప్రార్థిస్తున్నారు ఈ శ్లోకంలో. ఈ 3 పాదాలలో కూడా తల్లిలో ఉన్నటువంటి 3 గొప్ప గుణాలను చెప్తున్నారు. మొదటి పాదంలో పరమాత్మని తన వశపరుచుకునేటటువంటి వాల్లభ్యము, పరమాత్మ పిరాటి యొక్క కనువమ్మల యొక్క కదలిక, భ్రూభంగముల యొక్క కదలికలతోటి సృష్టినంతటినీ కూడా చేస్తూ ఉన్నాడు అని చెప్పడం ద్వారా ఆయన ఎంత ఆవిడికి వశపడిపోయి ఉన్నాడు. వాల్లభ్యము, భర్తను తన అధీనంలో ఉంచుకునేటటువంటి గొప్ప గుణము కలిగినటువంటి ఆవిడ. రెండవ పాదంతో పరమాత్మ యొక్క స్వరూప నిరూపిక అనేటటువంటి ఒక గుణం, పరత్వము అనేటటువంటి దానిని నిరూపించేటటువంటి ఆవిడ. శ్రీమన్నారాయణుడు పరాత్పరుడు అని ఆయన యొక్క స్వరూపాన్ని నిరూపించేటటువంటి ఆవిడ. కాబట్టి నిరూపకత్వము అనేటటువంటి గుణం. మూడవ పాదంతో భోగ్యత శ్రేష్టత, ఆవిడలో ఉన్నటువంటి భోగ్యతలో ఉన్నటువంటి శ్రేష్టతనంతటినీ కూడా మూడవ దాంట్లో చెప్పారు. ఇది ఆవిడలో ఇంకా మొదటి 3 శ్లోకాలలో కూడా ఆవిడలో ఉన్నటువంటి అనేక గుణములన్నిటినీ కూడా చెప్తూ ఉన్నారు. ఆవిడ పట్టమహిషి అని, ఆవిడతో ఆనురూప్యం కలిగి ఉంటారు, పరమాత్మతోటి ఆనురూప్యం కలిగి ఉంటుందని, తాను చేసేటటువంటి పని పరమాత్మకి ఇష్టమైనటువంటిదని, వక్షస్థలాన్ని వీడకుండా ఉంటుందని, ఆయనని నిరూపణ చేసే, ఆయన యొక్క స్వరూపాన్ని నిరూపణ చేసేటటువంటి ఆవిడని, భోగ్యతలో పరమాత్మకి భోగ్యాన్ని అనుగ్రహించడంలో శ్రేష్టత కలిగినటువంటి ఆవిడని, ఇలా రంగనాయకి ఉండేటటువంటి అనేక గుణములన్నిటినీ కూడా మొదటి 2, 3, 4 శ్లోకాలలో భట్టర్ వారు మనకి తెలియజేశారు. అలాంటి అనేక గుణములు కలిగినటువంటి ఆవిడ్ని మేము ఆశ్రయిస్తున్నాము. పట్టమహిషత్వము, ఆనురూప్యము, అభిమతత్వము, భోగోత్కర్షము, నిరపాయత్వము, స్వరూప నిరూపకత్వము అనేటటువంటి ఇప్పటికే అనేక గుణములన్నిటినీ కూడా స్తోత్రము రూపంలో మనకి మిర్చి ఆ భాండాగారాన్నంతటినీ కూడా మనకి పరాశర భట్టర్ వారు మనకు అనుగ్రహించారు. అలాంటి తల్లి యొక్క పురుషకారంతోనే మనం పరమాత్మని పొందగలుగుతాం. లక్ష్మీ పురుషకారత్వే నిర్దిష్టా పరమర్షిభి. మహర్షులందరూ కూడా పరమాత్మని చేరుకోవడం ఎలా అండి అంటే లక్ష్మీ పురుషకారత్వే, లక్ష్మీదేవి శ్రీదేవి యొక్క పురుషకారం చేతనే పరమాత్మని సులభంగా మనం చేరుకోగలము, పరమాత్మని ఆశ్రయించగలము అని ఆవిడ యొక్క వైభవాన్ని మనకి మహర్షులందరూ తెలియచేస్తున్నారు. ఆ విషయాన్నే మనకి పరాశర భట్టర్ వారు కూడా ఈ 3 శ్లోకాలలో మనకి అనుగ్రహించారు. ఆ ఒక శ్లోకాన్ని సేవించి ఆ తల్లి యొక్క కటాక్షం అమృతము లహరిని మించినటువంటి వాటిని జ్ఞప్తికి కూడా తేకుండా ఉండేటటువంటి
ఆ పరమభోగ్యమైనటువంటి పరమ శ్రేయస్సు కలిగించేటటువంటి ఆ కటాక్షములు మా మీద ప్రసరించుగాక అని మనం అందరం కూడా పరాశర భట్టర్ వారితో చేరి వారి వెనకాల గోష్ఠిలో చేరి రంగనాయకుని ప్రార్థించేటటువంటి ప్రయత్నం చేద్దాం. యద్రూపంగా ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే మురారే వేదాంత తత్వచింతా మురవిదురసి పాదచిహ్నైస్తరంతి భోగోపోద్ఘాతకేళీచులకిత భగవద్వైశ్వర్యరూప్యానుభావ సానశ్రీ అశ్రుణీతాం అమృతలహరీ ధీలంగరీయైరపాంగై అని భట్టర్ వారి వెనక చేరి, తల్లి నీ కటాక్షములు పరమభోగ్యమైనటువంటి కటాక్షములు, మాకు శ్రేయస్సును కలిగించేటటువంటి కటాక్షములు, అమృత లహరులను మించినటువంటి వాటితో పోల్చడానికి కూడా వేలు లేనటువంటి ఆ పరమ దయ కలిగినటువంటి కరుణా వీక్షణమును మా మీద ప్రసరింపచేసి మమ్మల్ందరినీ కూడా ముంచెత్తుత కటాక్షములతోటి ముంచివేయాలని ఆ శ్రీరంగనాయకిని శ్రీరంగనాథుడి యొక్క పాదార విందాలలో ప్రార్థిస్తూ శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం సఠారేటిరాత్ ప్రోక్తద్రయ్యంతార్థప్రదాయనే అస్మదాచార్యవర్యాయ గోపాలార్యాయ మంగళం.